వందల సంఖ్యలో తరలివచ్చిన వంచితులు న్యాయం చేయాలంటూ ప్రత్యేక సీఎస్ సిసోడియాకు మొర ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపడతామని హామీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం గురువారం భూబాధితులు పోటెత్తారు. వైకాపాయంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా గురువారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. వందల మంది బాధితులు వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో వైకాపా నేతలు తమ భూములను దౌర్జన్యంగా లాగేసుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే దాడులు చేశారని వాపోయారు. మదనపల్లె, తమ్మళ్లపల్లె, పొంగనూరు నియోజకవర్గాల నుంచి వెల్లువల తరలొచ్చారు. వారి నుంచి జోరువాన్లోనే రాత్రి 8 గంటల వరకు సిసోడియా ఫిర్యాదులు స్వీకరించారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో తిరుపతి ఎస్ఐగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన చౌలేశ్వరయ్య వైకాపా నేతలు తమ కుటుంబ భూమిని దోచుకున్న తీరును సిసోడియాకి వివరించారు. అట్లాగే మదనపల్లి మండలం బండకాడిపల్లికి చెందిన శోభారాణికి సంబంధించి 773/13లో 5.25 ఎకరాల భూమి ఉంది. దాన్ని పెద్దిరెడ్డి అనుచరులు వెంకటరమణ, గోవింద్ కబ్జా చేశారు. ఇదేమని ప్రశ్నించినందుకు శోభారాణిపై దాడి చేసి తాళిబొట్టు సైతం తెంచేశారు. 6 నెలల కింద జరిగిన ఈ దాడి తర్వాత తాను కేవలం పసుపు తాడుతోనే బతుకుతున్నానంటూ ఆమె అధికారులకు చూపించి బోరును విలపించారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. లేకపోతే